దర్శక ధీరుడు రాజమౌళి జీవితంపై ఒక డాక్యుమెంటరీ రాబోతోంది. ఆయన సినిమాలు, జీవితం, విజయం ఇలా అనేక విషయాలపై ఈ డాక్యుమెంటరీ ఉండే ఛాన్స్ ఉంది. గతంలో వరల్డ్ సినిమాలో ఇండియన్ సినిమా ప్రస్తావన వస్తే బాలీవుడ్ గురించే చెప్పేవారు. అంటే ఇండియన్ సినిమాకి బాలీవుడ్ ముఖ చిత్రం అన్నట్లు. కానీ ఎప్పుడైతే రాజమౌళి పాన్ ఇండియా బాట పట్టాడో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. గ్లోబల్ లెవెల్లో ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ గురించే మాట్లాడుతున్నారు. రాజమౌళి వేసిన ఆ బాటలో ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు పాన్ ఇండియా బాట పడ్డారు. అద్భుతమైన సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లారు. అందుకు ఆజ్యం పోసింది మాత్రం జక్కన్న అని చెప్పాల్సిందే. ఆ తర్వాత తాను ప్రపంచ మార్కెట్ని టార్గెట్ చేస్తూ గ్లోబల్ సినిమా తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజమౌళి జీవితంలో చాలానే మైలురాళ్లు ఉన్నాయి. ఆయన సినిమా గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడు ఆయన జీవితం మీద ఒక డాక్యుమెంటరీ వస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న గురించి వరల్డ్ వైడ్గా ఉన్న మూవీ ఆడియన్స్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన విజన్తో కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు. ప్రపంచం మొత్తం కీర్తించిన డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్తో ది బెస్ట్ డైరెక్టర్ అని ప్రశంసించేలా చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి తెలుగు సినిమాలో ఉన్నందుకు ఖచ్చితంగా తెలుగు సినిమా ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి జీవితం ఆధారంగా ఒక డాక్యుమెంటరీ రాబోతోంది అంటే అది చిన్న విషయం అయితే కాదు. రాజమౌళి జీవితంపై డాక్యుమెంటరీ వస్తున్న విషయం అయితే 100% నిజం. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆ డాక్యుమెంటరీని అప్లాజ్ అండ్ ఫిల్మ్ కంపానియన్ సమర్పణలో నెట్ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తోంది. మోడర్న్ మాస్టర్స్ అనే పేరిట ఈ డాక్యుమెంటరీ ఉంటుంది. ఇందులో దిగ్గజ డైరెక్టర్లు జేమ్స్ కెమెరూన్, జో రోసో కామెంట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. అలాగే ప్రభాస్, రానా, జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ వ్యూస్ని, ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నారని చెప్తున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి కెరీర్ స్టార్టింగ్ నుంచి చూపిస్తారా, లేకంటే బాహుబలి సిరీస్, RRR గురించి మాత్రమే చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్తో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ అయితే రెడీగా ఉంది. ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇక అటు మహేష్ కూడా మేక్ ఓవర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకి వెళ్తోందని తెలుస్తోంది. పాన్ వరల్డ్ మూవీ ఆడియన్స్ టార్గెట్ గా ఈ సినిమా కథ రాసుకున్న విషయం తెలిసిందే. మరి జక్కన్న మీద డాక్యుమెంటరీ వస్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.